పికప్ పాయింట్ కి వెళ్తున్నా. ఈ జాకెట్లు ఇంకూ ఇక్కడ లేట్ చేయద్దు ఇక్కడ నాకు. సో పద పద పద. ఇక్కడ కోపం వస్తుంది. చోటుకి కోపం వస్తుందంట. ఇంతసేపు లేట్ చేశాడు. ఇక్కడ రోడ్ క్రాసింగ్ కి కూడా అన్ని వెయిట్ చేసి చాలా డిసిప్లిన్డ్ గా వెళ్ళాలి. నీకు తెలియంది వీడు డిసిప్లిన్. ఇదే మా పికప్ పాయింట్. ఇది యాక్చువల్లీ షింజుకు సెంటర్ అంటారంట. ఇలా బస్లో వెళ్తున్నాం మౌంట్ ఫూజీకి. బస్లో చాలా వెచ్చగా ఉంది అనుకుంటున్నాం, కానీ బయట షేక్ షేక్ గ్లాస్ ఇలా ఇలా పెట్టు ఇలా ముట్టుకుంటేనే ఎక్స్ట్రీమ్ వెదర్. ఇట్స్ -2 degrees నా. ఇక్కడ ఇంకా దగ్గరికి వెళ్తున్నాం మౌంట్ ఫూజీకి, ఇంకా ఎక్కువ ఉంటుంది. Oh, did you see that? That's Mount Fuji for you, the beautiful snow-capped Mount Fuji. ఇది స్పెషాలిటీ ఏమంటే దిస్ ఈస్ ద టాలెస్ట్ పీక్ ఇన్ ద ఎంటైర్ జపాన్ అనమాట. అందుకే మిగతా మౌంటైన్స్ అన్ని నార్మల్గా ఉంటాయి, ఇది మాత్రం స్నో క్యాప్తో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసాము, చూడండి స్నో మొత్తం. క్లైమేట్ ఇస్ ఆసమ్. పైన ఎండ, కింద చలి. ఓ కేర్ఫుల్ కేర్ఫుల్. సన్ ఉంది కాబట్టి బ్రతికిపోయాం. అక్కడ చూడండి నితేజ్. చూసారు కదా, మళ్ళీ మౌంట్ ఫూజీ కనిపిస్తుంది. సిన్స్ దిస్ ఈస్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ జపాన్, ఆల్మోస్ట్ 100 kilometers రేడియస్ నుంచి కనిపిస్తూనే ఉంటుంది ఎటు వెళ్తున్నా. అలానే ఇది ఆల్మోస్ట్ 3750 meters ప్లస్ హైట్లో ఉంటుందంట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది యాక్టివ్ వాల్కెనో అండి. భూమ్. అండ్ మిగతా మౌంటైన్స్ దీని చుట్టుపక్కలంతా చాలా ప్లెయిన్గా పేల్గా ఉంటే దీనికి మాత్రమే ఆ స్నో పడి అదొక క్రౌన్ లాగా మధ్యలో ఉంటుంది. అది దీని బ్యూటీ. అండ్ ఇది చాలా, మేము వెళ్ళినది బెస్ట్ టైం అని చెప్పారు, ఎందుకంటే మౌంట్ ఫూజీ వ్యూ విత్ క్లియర్ స్కైస్ ఉంటుందని. మీరు కూడా చూస్తున్నారు కదా, క్లియర్ స్కైస్ ఉంది. పక్కనున్న మౌంటైన్స్ గురించి చెప్పా కదా, ఇలా ప్లెయిన్గా పేల్గా బ్లాక్గా ఉంటాయి, కానీ దీనికి మాత్రమే ఇలా స్నో పడి అదొక బ్యూటిఫుల్ లొకేషన్ లాగా ఉంటుంది. మౌంట్ ఫూజీ దగ్గరే హకోనే ఏరియా అని ఒకటి ఉంటుంది. సో ఆ ఏరియాకి రోప్ కార్లో వెళ్తున్నాం. సో ఇదొక యాక్టివ్ వాల్కెనో. చూడండి అక్కడక్కడ ఓపెనింగ్స్ ఉన్నందుకు ఎలా వస్తుందో కనిపిస్తుందా, మొత్తం పొగ వస్తుంది. ఓ మై గాడ్. అక్కడ చూడండి మరి హెవీగా వస్తుంది. ఈ బ్లాక్ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పైప్స్ నుంచి వస్తున్నాయి. డామ్. Look at this, look at this. Oh. Hi. Hi. Hello. హలో. సో వీటిని బ్లాక్ ఎగ్స్ అంటారు. ఇది హకోనే ప్లేస్లో ఉంటుంది. వీటి స్పెషాలిటీ ఏమంటే ఇది ఇక్కడ హాట్ స్ప్రింగ్ వాటర్తో కుక్ అయి ఉంటుంది, దానివల్ల బ్లాక్ అవుతాయి. చికెన్ ఎగ్సే, కానీ ఇవి తింటే 7 years ఎక్స్ట్రా లైఫ్ స్పాన్ పెరుగుతుందంట. 7 years సేమే ఉంటాయి, కానీ ఈ హాట్ స్ప్రింగ్స్ లో కుక్ అవ్వడం వల్ల ఏదో సల్ఫర్ అది ఇది మిక్స్ అయ్యి వీటికి ఆ స్పెషాలిటీ ఉంది. ఇది తింటే 7 years పెరుగుతుంది అంత లైఫ్. నితేజ్ 7 extra years, 107 years. చాలా ఈజీగా వస్తుంది కదా. మా ఫ్రెండ్ సువారిక అని ఉంది, ఆమెకి ఎగ్స్ బాయిల్ చేయడానికి కూడా రాదు. ఆమె ఎగ్స్ బాయిల్ చేస్తే ఇట్లా తీలేము అసలు.
ఒక్క ఎగ్ తింటే 7 years అన్నారు. నితేష్ సెకండ్ ఎగ్ తింటున్నాడు. 114 years. సో ఇక్కడే హకోనే అనే ప్లేస్లో ఒక చిన్న రైడ్ అనమాట, వాటర్ రైడ్. ఇదిగోండి, ఈ షిప్లోనే మేము వెళ్ళబోతుంది. 3 floors ఉందన్నమాట ఈ షిప్. 3 కాదు, ఇంకా ఎక్కువే ఉందనుకుంటా. మేము వీఆర్ ఆన్ ద 3rd floor, ఇంకా పైన ఉంది. సో ఇక్కడ మనమే ఆర్డర్ చేసుకోవాలి. ఇలా ఉంటాయి ఈ వెండింగ్ మషిన్లో. ఇలా మనీ వేసేసి ఏమేమి కావాలో మనమే చేసుకొని ఇక్కడే పే చేసేస్తే వాళ్ళు ఇస్తారు. ఐఎమ్ టేకింగ్ ష్రింప్ రామ్యూన్. అది కాదు, నా రామ్యూన్ బౌల్ వచ్చేసింది. ఓన్లీ బియర్. చియర్స్. ఫస్ట్ కొంచెం సూప్ టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ లెవెల్. వీడియో కోసం చేయట్లే, మైండ్ బ్లోయింగ్ అంతే. అద్దరుగా ఉంది. సాఫ్ట్ స్టిక్స్ యూస్ చేయడం నేర్చుకున్న సిరి. చిన్నగా తింటుంది కటోత్కచ్. నెక్స్ట్ డే, నెక్స్ట్ మ్యారథాన్ మాది. మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది పరిగెట్టుడు. నితేష్ అక్కడ ముందర పరిగెడుతున్నాడు. ఇప్పుడు నీకో అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. లెట్ మీ జస్ట్ గో అండ్ షో యూ దేర్. ఒక 2 hours నార్త్కి ట్రావెల్ చేసి వచ్చాము నీకో అనే ప్లేస్కి. నెక్స్ట్ లెవెల్ చలి ఉంది. చోటు ఊపుకుంటూ వచ్చాడు. నాకు బీనీ వద్దు, నాకు గ్లౌజ్ వద్దు అని. ఇప్పుడు వణుకుడే వణుకుడు. యా, హీస్ ఆర్ గైడ్. హీస్ వెరీ యాక్టివ్. సో హీస్ ఆర్ గైడ్ ఫర్ ద డే. హలో. సో ఈ నికో అనే ప్లేస్ చాలా చల్లగా ప్లస్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంట. వీళ్ళ టెంపుల్కి వెళ్తున్నాము. బేసిక్లీ జాపనీస్ టెంపుల్ని ష్రైన్స్ అంటారంట. ఇక్కడ నుంచి క్యూ ఉండేది యూజువల్ డేస్లో. అయితే ఈరోజు మోస్ట్ ఆఫ్ ద ట్రిప్స్ ఇక్కడికి క్యాన్సిల్ చేశారంట. ప్రీ క్రిస్మస్ అని క్యాన్సిల్ చేశారంట. సో మేము చాలా లక్కీ. సో ఇలా ఇవి ష్రైన్స్ అంట, అంటే వీళ్ళ టెంపుల్స్. ఈ పిల్లర్స్ ని పగోడాస్ అంటారంట. సో వీళ్ళ ష్రైన్ లోపలికి వచ్చేసాము. ఇలా మల్టిపుల్ టెంపుల్స్ ఉన్నాయి. న్యూ ఇయర్ రోజు, క్రిస్మస్ రోజు అయితే వీళ్ళు ఇక్కడ ఆల్కహాల్ అండ్ ఫుడ్ సర్వ్ చేస్తారంట. వీళ్ళకి చెప్పులు తీసేసి వెళ్ళాలి అలా ఏమి ఉండదు. అందరూ అలానే తిరుగుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ద మెయిన్ వన్ బ్యూటిఫుల్ ఉంది. మీరు చూస్తుంటే నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి. మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియదు. రావట్లేదా? వస్తుండడు. ఓ, అంత చలుంది ఇక్కడ. అట్లా కాదు. ఇప్పుడు మనం ఫేమస్ షింక్యో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఇది ఆల్మోస్ట్ 300 years ప్లస్ ఓల్డ్ బ్రిడ్జ్ అంట. అండ్ ఇది కన్సిడర్డ్ టు బీ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ష్రైన్. ఇందాక చూసాం కదా, అందుకు వీళ్ళకి చాలా సేక్రెడ్. ఈ పక్కన ఈ వాటర్ స్ట్రీమ్ చూసారు కదా, ఇది చాలా కిలోమీటర్స్ ఉందంట. అండ్ క్లీన్ వాటర్ ఇట్ సీమ్స్. ఇదే అండి బ్రిడ్జ్. అక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ది. ఇవి లైక్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ వాటర్. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. చూడండి, చూసారా ఎంత క్లియర్ వాటరు. మళ్ళీ రన్నింగే మేము. మా వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. 12:30 అని చెప్పాడు, 12:25 అయిపోయింది.
కానీ ఇంకా చాలా దూరం ఉంది. 1 minute కూడా ఎక్కువ లేట్ చేయనీరు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అలేకియా చెప్పింది, జపాన్ అంటే టైం, టైం అంటే జపాన్. హాయ్ అలేకియా. అది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం. అసలు మాట్లాడేకి మూతి కూడా రావట్లేదు. ఫ్రీకింగ్ కోల్డ్. మొత్తం స్నో స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. మేము వెహికల్ దిగిన తర్వాత చూపిస్తాను ఎలా పడుతుందని. ఫుల్ మంచు పడుతుంది, కనిపిస్తుందా? ఓ ఇట్స్ స్నోయింగ్. చుట్టూ మంచు కొండలు. చోటు ఇది చూసారా? అసలు ఇంత స్నో, ఇంత హై ఆల్టిట్యూడ్ లో ఇంత పెద్ద లేక్. ఇట్స్ అ హ్యూజ్ లేక్. మొత్తం ఇలా మౌంటైన్ మీద ఉన్నాము, అయినా ఎంత పెద్ద లేక్. సచ్ అ బ్యూటీ. ఇఫ్ యూ గైస్ ఆర్ విజిటింగ్ జపాన్ ఎనీ టైమ్, నికో ఈజ్ అ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ వింటర్. నితేజ్ పోజులే పోజులు. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా ఇక్కడ ఒక లొకేషన్ ని మించి ఇంకొక లొకేషన్, ఒకటి మించి ఇంకొకటి. మాకు అసలు మెంటల్ ఎక్కుతుంది. ఇట్స్ దట్ బ్యూటిఫుల్. గైస్ నితేజ్ చూడండి చలికి. హలో ఇటు తిరుగు. He's almost dead. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే. ఈరోజు వెరీ వెరీ స్పెషల్ డే. సో సుమో ఫైటింగ్కి వెళ్తున్నాం ఇద్దరు. మేమిద్దరం రోజు చేసేది అదే అనుకోండి. మేము చేయట్లేదు, చూసేకెళ్తున్నాం. మేమిద్దరం రోజు చేసేది అదే అనుకోండి. మేము ఇక్కడ ప్రెసెంట్ షిన్జుకు అనే ఏరియాలో ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి 1 hour ట్రైన్. సో చూసారు కదా, అది సుమో ఫైట్. చాలా క్యూట్ అండ్ చాలా క్రేజీ ఉండే ఎక్స్పీరియన్స్. అంటే భలే మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. అది అయిపోయిన తర్వాత వాళ్ళని విష్ చేసి వాళ్ళతో సెల్ఫీలు తీసుకొని కొన్ని పిక్చర్స్ వీలైతే అటాచ్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్లో. జపాన్ ట్రిప్ ఈస్ నాట్ కంప్లీటెడ్ వితౌట్ సుమో ఫైటింగ్. హే గైస్, మెరీ క్రిస్మస్. సో మళ్ళీ బయట సుమో ఫైటింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. లైక్ ఐ సెడ్, మేము షాపింగ్ ఎక్కువ చేయం వేరే కంట్రీస్కి వస్తే, బట్ జపాన్కి వస్తే వీ మస్ట్ షాప్. కాబట్టి ఇక్కడంతా అండ్ యాజ్ యూజువల్ కాఫీస్ లేకపోతే రోజు in a city that never sleeps, we shouldn't be sleeping కదా. ఈమె తాగినా నిద్రపోతే 10 గంటలు నిద్రపోతుంది ట్రిప్పులో.
మనమంతా 2 Don't hours lie. నా మళ్ళీ ఎనర్జీ 5:36 కి లేసేస్తాను నా నెక్స్ట్ డే. ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోతున్నాడు. నువ్వా? ఇక్కడ వెళ్ళాం అక్కడ వెళ్ళాం దీని తర్వాత అక్కడ వెళ్ళాం అక్కడ వెళ్ళాం నిద్రపోయి 5-6 కి లేస్తది, నేను 3 కి వచ్చి 5 కి లేస్తాను. అలా కాదు. సో ఇక్కడ జపాన్లో ఇంకొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ట్రాష్ క్యాన్స్ ఉండవు, అసలు ట్రాష్ క్యాన్సే ఉండవు. వీళ్ళు మొత్తం ట్రాష్ అంతా కవర్లో కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డిస్పోజ్ చేస్తారంట. అక్కడ ఉన్నాయి ట్రాష్ క్యాన్స్. సో బయట వేసేసింది. లేదు లేదు పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇక్కడ. లేదు లేదు నేను వేస్తా. దా చూపిస్తా. సో వెతికి వెతికి ఊరంతా నడిచి ఎక్కడో ఒక షాప్ ముందర ట్రాష్ క్యాన్ దొరికితే అక్కడ వేసేసి వచ్చా. అక్కడ బ్లూ కలర్ ఉంది చూడు, ఇది అదిగోండి నితేజ్ అక్కడ వేసేకి వెళ్తున్నాడు ట్రాష్ క్యాన్. సో అవన్నీ ఏమంటే ఇంత ట్రాష్ క్యాన్స్తో చాలా ఇబ్బంది. ఒక్క ట్రాష్ క్యాన్ కూడా రోడ్డు మీద ఉండకపోయినా వీళ్ళ కంట్రీ ఎక్స్ట్రీమ్లీ టైడ్ ఉంటుంది. ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. చూస్తున్నారు కదా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి టోక్యో స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అని. ఇలా చిన్న చిన్న గల్లీస్ ఉంటాయి అన్నమాట వాళ్ళవి. ఆ గల్లీస్లోనే కాంపాక్ట్ బార్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మ్యాక్సిమం 10 people కూర్చునేలాగా అలా. అక్కడే ఫుడ్ డ్రింక్స్ అవన్నీ సర్వ్ చేస్తారు. ఇలా చాలా డిఫరెంట్ బార్స్ ఉంటాయి. ఈ స్ట్రెచ్ మొత్తం అలానే ఉంటుంది. అదిగోండి మళ్ళీ ఇంకొక 5-6 members కూర్చునే ఇలాంటి కాంపాక్ట్ బార్. అందుకే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీజన్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ద మోస్ట్ వైబ్రెంట్ సీజన్ ఇన్ జపాన్. అదిగోండి నేను కూడా అక్కడ ముందర వెళ్తున్నా మొత్తం చూసుకుంటూ. ఎత్తాను రా. ఫైనలీ చోటు యూజింగ్ చాప్ స్టిక్స్. నేను గ్రీన్ టీ అడిగానండి, ఏమొచ్చింది చూడండి. నాకు ఇది ఎందుకో కాకరకాయ జ్యూస్ ఉంది. సో ఇలా చిన్న 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 ప్లేసెస్ ఉంటాయి ఈ మొత్తం ఏరియాలో. ఇక్కడ తీసుకొచ్చాడు నన్ను చంపేసి. సో టైం ఇక్కడ ఆల్రెడీ 12:30 అయింది ఇన్ ది నైట్. నితేజ్కి ఫ్రెండ్స్ దొరికారు, ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ చేసుకునేస్తాడు. సో నన్ను వదిలేసాడు హ్యాపీగా, థ్యాంక్ గాడ్. లేకపోతే నేను పాపం కంపెనీ ఎవరు ఉండరు కాబట్టి నేను ఉండాల్సి ఉండేది. తనకు చాలా ఇష్టం ఇట్లా. టోక్యో ఈజ్ ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ కాబట్టి నైట్ కాదు మార్నింగ్ కాదు ఏ టైం వచ్చినా ఒకేలాగా ఉంటుంది. సో నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను. అండ్ 12:30 1 o'clock అయిన టైంలో ఎలా నడుస్తున్నానో చూడండి, స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో. ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఇప్పుడు ఆన్ ద వే 7-11కి వెళ్ళి నాకు కావాల్సినవి కొన్ని వాటర్ బాటిల్ అది ఇది పికప్ చేసుకొని వెళ్దాం. చూడండి అసలు ఎలా ఉన్నాయో రోడ్స్. లుక్ హౌ పీపుల్ ఆర్. 1 o'clock అవుతుంటే కూడా. నేను ఆల్రెడీ తిన్నాను, బట్ ఊరికే శాండ్విచెస్ నూడిల్స్ అవి ఇవి ఊరికే రూమ్లో పెట్టుకొని ఉంటాను. ఆకలేస్తే అలా తింటూ తాగుతూ ఉండేకి. ఇంకేం పని ఉంటుంది వెకేషన్లో? తినడం తాగడం తిరగడమే కదా. అదిగోండి 7-11లోకి వచ్చేసాం. లోపలికి వెళ్ళిపోయి లెట్స్ పికప్. సో శాండ్విచెస్ సెక్షన్లోకి వచ్చేసాము. ఇది తేజస్ ఫేవరెట్ శాండ్విచ్, ఇది ఎగ్ శాండ్విచ్. దీని మీద యాక్చువల్లీ మొత్తం బ్రతికేస్తున్నాడు. సో ఇవి కూడా ఒక 2 వేసేద్దాం. అలాగే ఒక మంచి రామ్యూన్ బౌల్. ఓ యా, బక్వీట్ది మనకు చాలా ఇష్టం. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బిల్ చేసేద్దాం. ఇక్కడ ఇలాంటి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఈవెన్ ఆల్కహాల్ కూడా అమ్ముతారు. ఇండియాలో ఇలా అమ్మరు కదా, ఇట్స్ ఇల్లీగల్. అలా ఏం లేదు, ఇక్కడ మొత్తం అమ్ముతారు.
సో కాఫీ కూడా తీసుకుంటున్నాను. స్మాల్ యా యా. సో అలా మనీ వేసేసి ఇలా ఓకే కొట్టేస్తాం. మన చేంజ్ మనకు వచ్చేస్తుంది. కాఫీ మెషిన్ దగ్గరకు వచ్చేసి ఓపెన్ చేసి అలా సారీ యూర్ వెయిటింగ్. థ్యాంక్ యూ. దట్స్ మై కాఫీ. జపాన్లో అన్నిటికంటే కంఫర్టబుల్ థింగ్ ఏదో తెలుసా? మోస్ట్ కంఫర్టబుల్ థింగ్ టాడా టాయిలెట్స్. సారీ ఇఫ్ ఇట్స్ గ్రోస్, కానీ నిజంగానే మీరు ఎక్కడికి వెళ్ళినా జపాన్లో అన్ని టెంపరేచర్ కంట్రోల్డ్ కమోడ్స్ ఉంటాయి. సో టాయిలెట్ సీట్ అయితే చాలా వామ్గా, సమ్మర్స్లో చాలా కోల్డ్గా అలా ఉంటుంది అనమాట, కంఫర్టబుల్గా. అండ్ ఇట్స్ ఆల్ ఆటోమేటిక్. డైరెక్ట్గా ఇక్కడ ఉన్న బటన్స్ అన్నీ ప్రెస్ చేసేస్తే మన పని అయిపోతుంది అనమాట. సో యా, జస్ట్ థాట్ ఆఫ్ లెటింగ్ యూ నో దిస్ ఇన్ఫర్మేషన్ as well. సో రూమ్కి వచ్చేసాను, వెచ్చగా ఉంది. ఇంకా కాసేపు రెస్ట్ తీసేసుకుంటాను. రేపు మార్నింగ్ టోక్యో నుంచి క్యోటోకి బయలుదేరాలి. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ టోక్యో సిరీస్. హోప్ యూ లైక్ దట్. హోప్ ఇట్ వాస్ ఇన్ఫర్మేటివ్, అ బిట్ ఆఫ్ ఫన్. అండ్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు విజిట్ జపాన్ ఎనీ టైమ్, ఇట్స్ అ మస్ట్ విజిట్ ఇన్ వింటర్ సీజన్ అని నేనైతే చెప్తాను. సమ్మర్స్లో ఎక్స్ట్రీమ్లీ హాట్ ఉంటుందంట క్లైమేట్. సో అండ్ వింటర్లో మౌంట్ ఫూజీ అవన్నీ ఇంకా చాలా మంచి వ్యూ ఉంటుంది. మై సజెషన్ వుడ్ బి ప్లీజ్ ట్రై టు ప్లాన్ ఇన్ డిసెంబర్. ఎందుకంటే డిసెంబర్ అయితే మీరు క్రిస్మస్ కూడా కవర్ చేయొచ్చు, న్యూ ఇయర్ కూడా కవర్ చేసేయచ్చు. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆర్ ఆల్సో ద బెస్ట్ ఇన్ జపాన్. కానీ చాలా వాకింగ్ ఉంటుంది. If you are a bit old or if you are traveling with elderly people, please be very very careful. ఎందుకంటే ఇక్కడ క్యాబ్స్ అస్సలు తీసుకోలేము, చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మొత్తం మెట్రోనే వాడాలి, ట్రైన్సే వాడాలి, బుల్లెట్ ట్రైన్సే వాడాలి, లోకల్ బస్సెసే వాడాలి. సో పెద్దవాళ్ళతో వస్తే అదంతా కష్టం అయిపోతుంది. లాడ్ ఆఫ్ వాకింగ్ ఉంటుంది ట్రైన్ స్టేషన్స్లో అంతా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యూ కెన్ ప్లాన్ అ ట్రిప్ టు జపాన్. ఇట్స్ అ బిట్ ఆన్ ఎక్స్పెన్సివ్ సైడ్, బట్ ఇట్స్ వర్త్ ఇట్ అని అయితే నేను చెప్తాను. This is the end of the video. Hope you liked the video. Let me know how you all liked it in the comment section below. Next video lo kalusukuntanu. Antavaraku bye bye. మేఘ తాకింది హాయ్ హాయ్ లెస్స, నవరాగల్లో నవ్వింది నమోనాలి, ఈ గాలి రేపింది నాలో నిశ, చెలరే గాలి రంది హల్లు అంటూ ఒళ్ళు వాలే అందాల అప్సరస.